వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇంకా ఎవరైనా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు చిన్నగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి ఆస్పిరెంట్స్కే మన యొక్క మెసేజ్ చేరుతుంది. అదే మన యొక్క ఉద్దేశం. మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఇప్పటివరకు జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే మీరు మెంటర్షిప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి. మీకు జోసాకు సంబంధించి కానీ, ఎంసెట్కి సంబంధించి కానీ, మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్లో మీకు పూర్తి సహాయం చేసి మీ పిల్లలకు ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మంచి బ్రాంచ్లో సీట్ ఇప్పించే ప్రయత్నం కేఆర్ గైడెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి చాలామంది ఇప్పుడు వివిధ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయి. మనకు ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి బిట్ నడుస్తూ ఉంది. ఎస్ఆర్ఎం ఫేజ్ 1 అయిపోయింది. నెక్స్ట్ మనకు అమృత కూడా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. మరి రేపు ప్రధానమైన కౌన్సిలింగ్స్ మనకు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా అందులో జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటి, ఎన్ఐటి, IIIT, JEPTలో అడ్మిషన్ కోసం. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు చూసే కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్. మరి ఈ కౌన్సిలింగ్లో ఇప్పటికే మనం ఆల్రెడీ మీకు జోసాకు సంబంధించి 2024 కట్ ఆఫ్ ఇచ్చున్నాం గ్రూప్ వాళ్ళ మెంబర్స్కి. మరి ఎంసెట్ సంబంధించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫైనల్ ఫేజ్ యొక్క కట్ ఆఫ్ కూడా ఇచ్చున్నాం. ఫైనల్ ఫేజ్లో మీకు వచ్చిన కట్ ఆఫ్ ర్యాంకు వారిగా, మీకు ఇప్పుడు వచ్చిన ర్యాంకు వారిగా, మీ యొక్క కేటగిరీ వారిగా గతంలో ఏ కాలేజెస్ వచ్చాయో ఒక నోట్బుక్లో రాసుకోమని కూడా విద్యార్థులకు, పేరెంట్స్కు తెలియజేసి ఉన్నాం. మరి ఇక్కడికి చాలామంది విద్యార్థులకు బ్రాంచెస్ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. చాలామంది కూడా అడుగుతున్నారు. మరి మనకు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనే అభ్యర్థుల్లో మనం గత 3 years నుంచి కూడా చూస్తున్నాం. మెజారిటీ అభ్యర్థులు కోరుకునే బ్రాంచ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా దాని యొక్క అనుబంధ బ్రాంచుల్లో అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నారు. మరి దాన్ని క్యాష్ చేసుకునే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేసినట్టు గత 4-5 years నుంచి, అప్పుడు అంతకుముందు సిఎస్సిలో ఎక్కువ బ్రాంచ్లు ఉండకపోయేది. కేవలం సిఎస్సి అనే బ్రాంచే ఉండేది. తర్వాత ఐటీ బ్రాంచ్ ఉండేది. మరి ఒక 4 years 2020 నుండి చాలా వరకు తెలంగాణలో మిగతా బ్రాంచెస్ ఏవైతే కొంత స్ట్రెంత్ లేని బ్రాంచ్లు, మనకు సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచ్లు రద్దు చేసుకొని ఈ సిఎస్సిలోనే వివిధ అనుబంధ బ్రాంచ్లను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు ఈ పని తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ చేసింది. మరి దీని ద్వారా లబ్ధి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే వివిధ బ్రాంచ్లు పెట్టేసి ఎక్కువ స్ట్రెంత్ చూసుకొని దాని ద్వారా వాళ్ళకు 30% మేనేజ్మెంట్ కోటా కింద కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అప్పీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చేసింది. కొన్ని వేల సంఖ్యలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ అనుబంధ బ్రాంచుల్లో సీట్లు మనకు ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ సిఎస్సికి సంబంధించి దాదాపు ఓన్లీ సిఎస్సిలోనే 11 నుంచి 13 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే అలైడ్ బ్రాంచెస్ అంటాం మనం. మరి ఈ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఎంతమంది విద్యార్థులు మీరు కౌన్సిలింగ్లో పాల్గొన్నా ఫస్ట్ విద్యార్థిని నీకు ఏ బ్రాంచ్ ఇస్తున్నాను అంటే డైరెక్ట్గా సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెసే చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో కూడా దాదాపు ఉన్న సీట్లలో 65% సీట్లు కేవలం సిఎస్సి సంబంధించిన సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగతావి ఈసీఈ కానీ, IIIE కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఉండడం జరిగింది. మరి ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం గత సంవత్సరమే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఏవైతే సాంప్రదాయక బ్రాంచులు గత చాలా రోజుల నుంచి ఉంటున్న ఈసీఈ కానీ, IIIE కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఇట్లాంటి బ్రాంచులను భవిష్యత్తులో బ్రాంచ్ కన్వర్షన్ లేకుండా వీటిపై కూడా కొంత దృష్టి సారించి ఈ బ్రాంచ్లను డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దిశగానే గతంలో బ్రాంచ్ కన్వర్షన్కు అప్లై చేసిన కొన్ని కాలేజీలకు ఇప్పటికీ అనుమతించడం లేదు. అనుమతించినా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. మరి నిజంగా ఇప్పుడు మనం ఒక 2 బ్రాంచ్ల గురించి మాట్లాడుకుందాం. తర్వాత రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. మనకు సిఎస్సి తర్వాత సిఎస్సి అలైడ్ బ్రాంచ్, మళ్ళీ మీకు వీడియోస్ కూడా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మీద ఒక వీడియో ఉంటుంది. అన్ని బ్రాంచ్లు కలిపి మళ్ళీ మీకు వీడియో ఉంటుంది. ఈరోజు ప్రధానమైనగా మనం బ్రాంచ్ మాట్లాడుకునేది సిఎస్సి తర్వాత ప్రధానమైన బ్రాంచ్ ఈసీ.
అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. అసలు లాస్ట్ 20 years బ్యాక్ కావచ్చు, ఒక 15 సంవత్సరాల క్రితం ఈ సిఎస్సి బ్రాంచ్లో ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ మిగతా కౌన్సిలింగ్స్లో కానీ ఎవరు జాయిన్ అయ్యేవారు కాదు. మరి ముందుగా ఏ సీట్లు నిండేవి అంటే 15-20 years బ్యాక్ ఈసీఈ సీట్లే ఎక్కువ నిండేవి. అంటే ఈసీఈ సీట్లు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందంటే అప్పుడు బ్రాండ్గా ఉండేది. మరి రాను రాను అంటే ట్రెండ్స్ మారడం కానీ నూతనంగా కొంత సాఫ్ట్వేర్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఆ రంగంలో ఉండడం కానీ ఇట్లాంటి పలు కారణాల వల్ల కాలేజెస్ కూడా సిఎస్సి సీట్లను పెంచుకోవడం వల్ల కావచ్చు. గతంలో ఒక 5-10 years బ్యాక్ చాలామంది ఈ సిఎస్సి కంప్లీట్ చేసిన విద్యార్థులకు అవకాశాలు ఎక్కువ రావడం కావచ్చు. మరి విదేశాల్లో కూడా చాలామంది విద్యార్థులు మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి అక్కడ సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వడం కావచ్చు. వివిధ కారణాల రీత్యా సిఎస్సికి సంబంధించి రాను కొంత డిమాండ్ పెరుగుతూ వస్తుంది. దాన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు క్యాచ్ చేసుకొని సిఎస్సి సీట్లు పెంచుకొని మనకు ఈరోజు మార్కెట్లో 15-20 లక్షలకు ఓపెన్గా డొనేషన్తో అమ్ముకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు కౌన్సిలింగ్లో పాల్గొనే అభ్యర్థులు కొంతమంది పేరెంట్స్ మరి ఈసీ బ్రాంచ్ గురించి చెప్పండి సార్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. కొంతమంది లాస్ట్ 2-3 yearsగా కూడా మనం చూసాం. కొంతమంది ఖచ్చితంగా నేను ఈసీఏ తీసుకుంటానని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి నిజంగా సిఎస్సికి ఈసీకి పెద్ద తేడా ఏంటి సార్ అంటే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అది పూర్తిగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే సిఎస్సి నుంచి చాలా తక్కువ ఉండవు అసలు. మరి ఈసీ తీసుకుంటే ఈసీ బ్రాంచ్కి ఒక పేరు ఉంది, ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అనే ఒక పేరు కూడా ఈసీ బ్రాంచ్ ఉంది. అంటే ఈసీ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ఎక్కడైనా షైన్ అవుతారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించవచ్చు, అటు మళ్ళీ వారు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి కోడింగ్ కానీ మిగతా అప్డేటెడ్ కోర్సెస్ స్కిల్స్ నేర్చుకుంటే మళ్ళీ వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కూడా రాణించవచ్చు. మరి ఇక్కడ ఈసీ వాళ్ళకు 2 ప్రభుత్వ ఉద్యోగాలంటే దాదాపు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, చిప్స్ రంగంలో కానీ, లేదా మనకు ఏవైతే ప్రముఖ నవరత్నాలు లాంటి కంపెనీస్ ఉన్నాయి అలాంటి వాటిలలో కానీ, మనకు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, రైల్వేస్లో కానీ కొన్ని రంగాలలో ఈసీకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. మరి అలాంటి ఉద్యోగాల్లో ప్రవేశం పొందడం కోసమైనా లేదా ప్రధానంగా హార్డ్వేర్ రంగంలో మనం కంప్యూటర్ సైన్స్ తీసుకున్నప్పుడు మనం సిఎస్సి వాళ్ళతో సాఫ్ట్వేర్ అంటే ఆల్రెడీ సిస్టమ్ అయిన తర్వాత దాని గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయడం కానీ మిగతా అంతా వర్క్ చేయడం అంతా సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. మరి ఇన్నర్ సిస్టమ్ అంటే కంప్యూటర్ సైన్స్ లోపల ఉన్న హార్డ్వేర్ రంగానికి సంబంధించిన ప్రతిదీ కూడా అంశాన్ని మనకు ఈసీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో అంతా ఎలక్ట్రానిక్స్ యుగమే మనకు. కాబట్టి చాలా వరకు ఇప్పుడు సెల్ ఫోన్స్ చిప్స్ కావచ్చు, చాలా వరకు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మనకు అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి ఈసీ అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండవు దీనికి. కాబట్టి ఎవరైతే ఈసీ తీసుకోవాలంటున్న అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. కొంత డెఫినెట్గా ఇది ఉన్న బ్రాంచుల్లో మంచి బ్రాంచ్ అనే చెప్పుకోవచ్చు. ధైర్యంగా తీసుకోండి. మరి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సిఎస్సి ఈసీకి పోల్చుకుంటే సిఎస్సి 20వ కాలేజీలో వచ్చేది ఉంటే ఈసీ 15-10వ కాలేజీలో వస్తుంది ర్యాంకు. అంటే కట్ ఆఫ్ ర్యాంక్ విషయంలో కూడా మనకు కలిసి వస్తుంది ఈసీ తీసుకుంటే. మరి కాబట్టి మీకు ఇప్పుడు టాప్ 30 కాలేజీకి వెళ్ళి సిఎస్సి తీసుకునే కంటే టాప్ 10లో ఈసీ చేయనివ్వండి. అక్కడ కాలేజ్ బ్రాండ్గా ఉంటుంది. మీరు కొద్దిగా కష్టపడే స్వభావం ఉంటే డెఫినెట్గా మీరు క్లిక్ అవుతారు. అవకాశాలు కూడా కాలేజ్ కల్పిస్తాయి. మరి కొంత ఈసీకి సిఎస్సికి ఎందుకు పిల్లలు సిఎస్సిపై మొగ్గు చూపుతారంటే సిఎస్సి అంటే కొంత సాఫ్ట్వేర్ అంటే చాలామందికి ఇష్టము, చాలా ఇష్టమైన పని. సిస్టంతో చేసే ఏ వర్క్ అయినా కొద్దిగా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏసీలో ఉండవచ్చు. భవిష్యత్తులో కూడా చాలా ఈజీ జాబ్ కాబట్టి చాలామందికి మనకు మొబైల్ ఫోన్ అయినా కొద్ది సిస్టమ్ ముందు కూర్చోవడం అన్న ఎక్కువ మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి దానిలో ఎక్కువగా మెజారిటీగా సిఎస్సి వైపు విద్యార్థులు మొగ్గు చూపుతారు. అదే కాకుండా సబ్జెక్ట్స్ కూడా సిఎస్సికి సంబంధించిన కొంత ఈజీగా ఉంటాయి. ఈసీ సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే డెఫినెట్గా కొంత ఈజీగా ఉంటాయి. సిజిపిఏ విషయంలో కూడా సిఎస్సి ఈసీలో చూసినప్పుడు సిఎస్సిలో కొంత డెఫినెట్గా సిజిపిఏ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కష్టపడే విద్యార్థికి ఈసీలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొంత కష్టపడగలిగితే మీరు సబ్జెక్టుపై నైపుణ్యత పెంచుకోగలిగితే ఈసీలో కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. అసలు మీకు సిఎస్సి కంటే
హై ప్యాకేజ్ ఈసీలో సబ్జెక్టు నైపుణ్యత సంపాదించుకున్న వాళ్ళకి మనం చాలా చూసాం. లాస్ట్ ఇయర్ ఎన్ఐటి వరంగల్లో ఈసీ అభ్యర్థికి హైయెస్ట్ 87 lakhs ప్లేస్మెంట్ రావడం జరిగింది. అంటే ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మరి ఎవరైనా ఈసీ తీసుకోవాలనుకున్న అభ్యర్థులు మీకు కొంత కష్టపడే నేచర్ మాత్రం ఉండాలి. కంపల్సరీ కొన్ని హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునే తత్వం కూడా విద్యార్థుల్లో కలిగి ఉండాలి. కాబట్టి ఈసీ ఎంచుకోవచ్చు. దీని గురించి మీరు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు డెఫినెట్గా మీ ర్యాంకు ప్రకారం సిఎస్సి వచ్చే కాలేజీ కంటే మెరుగైన కాలేజీలో సీట్ వస్తుంది. రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏది పడ్డా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి రేపు ఫ్యూచర్లో మీరు సివిల్స్ లాంటివి ప్రిపేర్ అయినా కొంత మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈసీ ఎంచుకునే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే విద్యార్థులకు కొంత హార్డ్ వర్క్ నేచర్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు మంచి కాలేజీలో ఈసీ బ్రాంచ్ ఎంచుకోవాలని కోరుతూ, మరిన్ని వీడియోస్ కూడా మీకు సిఎస్సి అలైడ్ బ్రాంచ్ మధ్య డిఫరెన్స్ ఏంటి, సిఎస్సి అలైడ్ బ్రాంచ్ దేనికి ఏ ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి బ్రాంచ్లు కూడా ఎందుకు తీసుకోకూడదు, వాటిలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మరిన్ని వీడియోస్ ద్వారా కేఆర్ గైడెన్స్ మీకు అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.